ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క కర్ణము మరియు ఒక భుజం వరుసగా 65 మీటర్లు మరియు 63 మీటర్లు. ఆ దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. ఏం చేశాడంటే మనకు దీర్ఘచతురస్రం యొక్క ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ యొక్క కర్ణం ఇచ్చినాడు, తర్వాత ఒక భుజం ఇచ్చినాడు. కర్ణము భుజం ఇచ్చి ఏమన్నాడు అంటే ఆ ప్లాట్ యొక్క చుట్టుకొలత కనుక్కోమన్నాడు. యాక్చువల్గా మనకు దీర్ఘచతురస్రం తీసుకున్నామంటే ఈ దీర్ఘచతురస్రంలో కర్ణం వచ్చేసి ఎంత అన్నాడు అంటే 65 మీటర్లు అన్నాడు. ఒక భుజం అంటే ఎంత అంటే 63 అన్నాడు. ఇక్కడ భుజం తీసుకున్నాం, ఇక్కడ భుజం తీసుకున్నామంటే 63. ఇక్కడ కూడా ఏం చేయాలి, మళ్ళీ మనము 63 తీసుకోవాలి, ఎందుకంటే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి అనమాట. నెక్స్ట్ తెలియదు మనకు, ఇది ఎక్స్ అనుకున్నామంటే ఎక్స్ అంటే ఏమని చేసి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఫస్ట్ నేను ఎక్స్ ఈజ్ కొట్టే ఏమని రాస్తా, √65² - 63² అని చెప్పి రాసుకోవచ్చు. మనకి √65 వచ్చేసి ఎంత వస్తుందంటే 4225 వస్తుంది. నెక్స్ట్ 63 వచ్చేసి 3969 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండింటిని మనము మైనస్ చేసామంటే 256 వస్తుంది. మరి 256 వచ్చేసి ఏది మనకు 16 అని చెప్పని అర్థం. మనకు అంటే ఎంత ఉన్నది, ఇది 16 ఉంటుందని చెప్పని అర్థం. అంటే ఇక్కడ 16 ఇక్కడ 16 అని చెప్పి మనకు కావాల్సింది ఏమంటే ఆ ప్లాట్ యొక్క చుట్టుకొలత అన్నాడు. కాబట్టి ఫామ్లో ఏం మనకు చుట్టుకొలత ఫామ్లో వచ్చేసి P = 2 × L + B అనమాట. 2 ఇంటూ ఏం చేసుకోవాలి, L + B అంటే 63 + 16 తీసుకోవాలి. 2 ఇంటూ ఎంత వస్తుంది 79 అనమాట. 79 అంటే అప్పుడు ఎంత మనకు 158 అనమాట. అంటే 158 మీటర్స్ వస్తుందని చెప్పని అర్థం మనకు. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.